అమ్మా, నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, వింటున్నాను. ఈరోజు మా స్కూల్లో టీచర్ 2026వ సంవత్సరాన్ని మహిళా రైతులకు అంకితం చేస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్పారు. అది ఎంత గొప్ప విషయమో కదా అమ్మా. అవును తల్లి, మహిళా రైతులకు గొప్ప సత్కారం. ఆడవాళ్ళు ఇంట్లో పనులతో పాటు పొలం పనులను కూడా శ్రద్ధగా ఓపికగా చేస్తూ పంటలను పండించడం కూడా మాకు చాలా కష్టమైన ఇష్టమైన పనే అంటూ సాధించి చూపించారు. రైతులు వాళ్ళు చేసే పొలం పనులను నీళ్లను దుక్కి దున్నడంతో మొదలుపెట్టి పంటలను ఇంటికి చేరవేసే వరకు ధైర్యంగా అలుపెరగకుండా కష్టపడతారు. ఆశ, హోప్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన రైతుల జీవన విధానం. తన సంతోషాన్ని త్యాగం చేసి మానవులకు ఆహారాన్ని అందించడానికి ఎల్లవేళలా శ్రమించే రైతులే దేశ సౌభాగ్యం. వేకువనే లేచి పొలంనకు పోయి మట్టిలోనే బతుకుతారు. మట్టిని దైవంగా కొలుస్తారు. అనుకూల పరిస్థితులు లేనప్పటికీ వాటిని ఎదుర్కొంటూ జీవరాశులకు ఆహారాన్ని అందించడమే మన రైతుల జీవన విధానం. పుడమి తల్లిని నమ్ముకుని దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి ప్రాణాలను ఫలంగా పెట్టి పండించే పంటతో జీవరాశుల ఆకలి బాధలు తీరుస్తున్న రైతుల కాయకష్టం జగమెరిగిన సత్యం. ఆహారాన్ని తీసుకునేటప్పుడు దైవాన్ని తలుస్తూ ధన్యవాదములు తెలుపుతాము. మరి ఆహారాన్ని పండించిన మన రైతులను చల్లగా చూడమని, అన్నదాత సుఖీభవ అని రైతుల కోసం ప్రార్థిస్తూ వారి సంతోషంలో మనం కూడా పాలు పంచుకుందామా? సరే అమ్మా, రైతులు వారి అలసట మరిచి చేసే సంబరాలను చూద్దాం.
మహిళా రైతులుగా పట్టుదలతో కృషి చేసి గెలిచిన కొంతమంది మహిళలను ఇప్పుడు పరిచయం చేసుకుందాం. లక్ష్మి. నేను 5వ తరగతి వరకే చదువుకున్నా. మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్కల గ్రామం. నేను చేస్తున్న వ్యవసాయంలో సహజ ఎరువులను వాడుతూ విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా అధిక పంట దిగుబడిని సాధిస్తున్నాను. నా పద్ధతిని చూసి శాస్త్రవేత్తలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. దేశ విదేశాల నుండి ఎందరో వచ్చి నా పద్ధతి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే రైతులందరూ చాలా భయపడుతున్నారు. కానీ వ్యవసాయం చేయడం అంటే చాలా సింపుల్. నేను చేసే పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఎక్కువ శ్రమ ఉండదు. కాబట్టి రైతులందరూ అలా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. I am Sabarmati Tikki, a farmer from Odisha. I use organic farming methods and train many other farmers. I establish seed banks and supply better seeds in my locality. In 2018, I have received Nari Shakti Award, and in 2020, I have received Padma Shri Award for my work. My contributions promote organic farming and bring pride to the farming community. నేను దుద్దడ సుగుణమ్మను. మాది జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కట్కూరు గ్రామం. మాకు భూమి లేదు. అయినా 4 ఎకరాలు కౌలు తీసుకొని షివర్ సాగేసి 60 బస్తాల దాకా వండించిన. నేను చేసిన ఈ పనికి నన్ను మెచ్చుకొని ఇండియా తరపున సెలెక్ట్ చేసి అమెరికాకు పంపిండ్రు. ఆడ నేను చేసే వ్యవసాయ పద్ధతులు ఎట్లా ఎత్తారో చెప్పిన. అందరూ నన్ను మెచ్చుకుండ్రు, సన్మానించిండ్రు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దండాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మన్నవ కోటీశ్వరం అండి. నాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఉన్నవ గ్రామం అండి. నేను 30 రకాల పంటలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నానండి. నాకు 2020లో ఓ ప్రమాదం జరిగి నా 2 కాళ్ళని కోల్పోయానండి. అయినా నేను నిరాశ పడలేదు. ధైర్యం తెచ్చుకొని నా భర్తతో కలిసి 6 ఎకరాల భూమిలోనే 30 రకాల సేంద్రియ పంటలు పండిస్తున్నానండి. నేను చేసిన పనికి నన్ను అందరూ మెచ్చుకుంటున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. పని చేయాలని తపన ఉంటే ఎంత పెద్ద పనైనా చేయొచ్చండి. చాలామంది నా పంటను కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారండి. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటుందని అందరూ నా పంట దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నారండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నానండి. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన మహిళా రైతును. నా పేరు కుంట్ల రమాదేవి. నాకు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్నలు వ్యవసాయం చేస్తుంటే చూస్తుండేదాన్ని. నాకున్నది 1.5 ఎకరం భూమి. దాంతో కాదని 6 ఎకరాలు కౌలు తీసుకున్నా. దాంతో వ్యవసాయంలో మంచి అవగాహన పెంచుకొని సేంద్రియ ఎరువులు వాడుతూ ఎకరాకి 114 బస్తాల వరి పండిస్తున్నా. మంచి దిగుబడి వచ్చింది. మన కష్టానికి ఇక ఫలితం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళవై ఉండి ఎకరాకి 114 బస్తాల వరి పండిస్తున్నామని మగవాళ్ళు కూడా ఇంత వండిలేరని చుట్టుపక్కల అందరూ అంటుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా పేరు అమృతవ. మరి ఆకుకూరలే నాకు అంద. మన జగిత్యాల జిల్లాల లాభసాటైన వ్యవసాయం చేస్తూ 1 ఎకరా భూమిలోనే 30 ఏళ్ళ నుంచి పాలకూర, సుక్కకూర, మరెన్నో రకాల ఆకుకూరలు పండిస్తున్నా. మీ ఆకుకూరల అమృతవ్వగా పేరు సంపాదించిన. మీ మనసులలో చోటిచ్చినందుకే మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. వీళ్ళందరి తరపున నేను మాట చెప్దాం అనుకుంటున్నా. ఎంతో ఆశతో ముందుకొచ్చే మా లాంటి మహిళా రైతులకు మంచి గౌరవం దక్కుతున్నందుకు
మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మా, మహిళా రైతులు చాలా గొప్పవాళ్ళు కదా. నేను కూడా మహిళా రైతుల కొరకు ఏమైనా చేస్తాను. నీది చాలా గొప్ప మనసు తల్లి. మహిళా రైతులకు సహాయం చేయటం మన బాధ్యత. చూడు, భారతదేశంలో 80% మంది మహిళలు వ్యవసాయంలో పనిచేస్తున్నారు. కానీ వారికి సరైన సదుపాయాలు లేవు. అయినా వారు పంటలు పండిస్తున్నారు, ఇంటిని చూసుకుంటున్నారు, కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రకృతితో కలిసిపోయి పంటలను పండించడమే రైతుల లక్ష్యం. వ్యయం ఎంత పెరిగినా సాయం మరువని వారే మన రైతులు. నడుము వంచి నాగలి పట్టి వారి కష్టాన్ని పక్కన పెట్టి నలుగురికి అన్నం పెట్టేవారే మన అన్నదాతలు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తిదాత, అన్నదాత మన రైతు. పుడమిని నమ్ముకొని శ్రమకు ఓడ్చి, ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణుకుతూ మానవ మనుగడకు ఆహారాన్ని అందించే మహిళా రైతులకు పాట ద్వారా అభినందనలు తెలుపుదాం.